రీసెంట్ గా స్విట్జర్లాండ్ లో ఒక స్టడీ జరిగింది. ఆ స్టడీ దేనిపైన అంటే హ్యూమన్స్ ఎక్కువగా ఎమోషన్స్ ని అర్థం చేసుకోగలరా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ అది హ్యూమన్స్ ఎమోషన్స్ ని అర్థం చేసుకోగలదా అనే టాపిక్ మీద ఒక స్టడీ జరిగింది. ఇక చెప్పేది ఏముంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఎమోషన్స్ ని కూడా రీప్లేస్ చేసింది మామ. ఇంతకన్నా చీకటి రాదు. అవును మామ, చాట్ జీపీటీ 82% ఆఫ్ ఎమోషన్స్ ని బాగా అర్థం చేసుకుంటుందంట. హ్యూమన్స్ ఓన్లీ 56% మాత్రమే ఎమోషన్స్ ని అర్థం చేసుకుంటున్నారంట. దీనికి రీజన్స్ ఏందా అని బాగా ఆలోచిస్తే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మొబైల్ అడిక్షన్ అండ్ ఇంటర్నెట్ ద్వారానే మనకు ఆ కనెక్షన్స్ అనేవి మిస్ అవుతున్నాయంట. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్ బర్త్డే అయితే జస్ట్ స్టోరీ పెట్టేస్తాం, ఎవరైనా చనిపోయినా కానీ రిప్ అని చెప్పి స్టోరీ పెట్టేద్దాం. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలన్నా కానీ జస్ట్ మన వాట్సాప్ లోకి వెళ్ళి టెక్స్ట్ చేస్తాం. అండ్ అలాగే కాసేపు ఏదో 2 మెసేజ్లు హాయ్ మామా అని గ్రూప్ లో మెసేజ్ పెట్టేసి ఏదో డైరెక్ట్ గా కలిసినంత ఫీలింగ్ ఇచ్చేస్తాం. ఈవెన్ ఫ్యామిలీతో మాట్లాడాలన్నా కానీ మనం వాట్సాప్ లోకి వెళ్ళి టెక్స్ట్ చేస్తాం. నా అభిప్రాయం ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్ ని బాగా అర్థం చేసుకోవాలంటే ఈ టెక్స్ట్ అనేది కుదరదన్నమాట. అండ్ ఈ స్టడీలోనే ఇంకో విషయం తెలిసింది, 62% ఆఫ్ పీపుల్ వాళ్ళ ఫీలింగ్స్ అండ్ అలాగే ఆర్గ్యుమెంట్స్ గెలవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుతున్నారన్నమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలంటే ఎమ్మటే చాట్ జీపీటీలోకి వెళ్ళి ప్రసాద్ క్యారెక్టర్ ఇలా ఉంటది అండ్ బిహేవియర్ ఇలా ఉంటది, ప్రకాష్ క్యారెక్టర్ ఇలా ఉంటది, బిహేవియర్ ఇలా ఉంటది, వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అని చెప్పేసి చాట్ జీపీటీని అడుగుతున్నారంట. అలాంటి సిచ్యువేషన్ లోకి వచ్చేసాం. అండ్ చాలా మంది కపుల్స్ ఏంటంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కలవటం కోసం చాట్ జీపీటీలోకి వెళ్ళి సజెషన్స్ అడుగుతున్నారు. నన్ను మా ఆయన ఎలా అన్నాడు, నేను వాడికి రివర్స్ కౌంటర్ ఇవ్వాలి అని చెప్పి సజెషన్స్ అడుగుతున్నారు అనమాట. సో అది మ్యాటర్. పెరుగుతున్న టెక్నాలజీని బ్లేమ్ చేయాలా, లేకపోతే మన ఎమోషన్స్ ని కరెక్ట్ గా ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలని మనల్ని మనం బ్లేమ్ చేసుకోవాలా? ఎంతైనా కానీ ఏతో మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం అనేది కరెక్ట్ అంటారా? మీరు కామెంట్ చేయండి. అండ్ అలాగే డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఫాలో చేయండి. GSK ఫర్ యూ.